సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మే వాపస్ ఆవుంగా ఈ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ షేర్ చేయబోతున్నాను. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది, అయినప్పటికీ థియేటర్స్ లో ఇంకా రన్ అవుతుంది. కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాకి షోస్ తగ్గిస్తున్నారు. ఆ సినిమాలో జోరు తగ్గిపోగానే మళ్ళీ ఈ సినిమాకి టైం చూసుకుని షోలు పెంచుతున్నారు. అలాగే ఆడియన్స్ ఈ సినిమాను వచ్చి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వండర్ఫుల్ లాంగ్ రన్, సైలెంట్ హిట్. పెద్ద బజ్ లేకుండానే సినిమా రిలీజ్కి వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ తోనే, పాజిటివ్ టాక్ తోనే మంచి బాక్స్ ఆఫీస్ రన్ ని థియేటర్స్ లో కొనసాగిస్తుంది. హైదరాబాద్ లో కూడా ఇప్పటికీ రన్ అవుతుంది, థియేటర్స్ లోనే ఉంది సినిమా. మంగళవారం నాడు ఆఫర్స్ ఉంటున్నాయి, వీలుంటే వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రివ్యూ కంప్లీట్ అవ్వకుండానే చెప్పేస్తున్నాను, వండర్ఫుల్ గా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రేమ కథ చూశాను, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ చూశాను, అలాగే హృదయాన్ని బరువెక్కించిన సినిమాని చూశాను, డిస్టర్బ్ చేసిన సినిమాని చూశాను. ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత దాదాపు ఒక 3-4 రోజులు ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక్కో ట్రాక్ గురించి ఒక్కో రోజు ఆలోచించేలా చేసింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. పార్టీషన్ కి సంబంధించిన బాధ ఉంది, అక్కడ దిగమింగుకోలేని బాధ ఉంది, దాని గురించి ఆలోచిస్తే అదొక రోజు అయిపోయింది. ప్రేమ గురించి ఆలోచిస్తే అదొక రోజు అయిపోయింది. ఎమోషన్ గురించి ఆలోచిస్తే అదొక రోజు అయిపోయింది. నసరుద్దీన్ షా ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే ఒక రోజు అయిపోయింది. ఇమ్తియాజ్ అలీ అతని గురించి ఆలోచిస్తే ఒక రోజు అయిపోయింది. అతని గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉండాలని అనిపించింది, ఎందుకంటే హీఈస్ జీనియస్. ఈ సినిమాలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి, ఎన్నో ట్రాక్స్ ఉన్నాయి, ఎన్నో విషయాల్ని డిస్కస్ చేశారు. కానీ చాలా సింపుల్ గా ఉంటది, ఈజీగా అర్థమైపోద్ది. ఒక ట్రాక్ పట్టుకుని సరిగ్గా ఓ సింపుల్ కథని చెప్పలేకపోతున్నారు, ఇంప్రెసివ్ గా చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగోదు, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ గురించి పట్టించుకోరు. ఏవో 2-3 ఎలిమెంట్స్ రాసుకుంటారు, 2-3 సీన్స్ రాసుకుంటారు, ఓ ట్విస్ట్ బాగా రాసుకుంటారు, అంతే. ఇక చాలు, సినిమాకి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చాలా మంది సినిమాలను చుట్టేస్తున్నారు. అది కథ రాయటం కాదు, అది కథ చెప్పడం కాదు, ఒక ఫీల్ ఇవ్వడం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం కాదు. కథ చెప్పటం, ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం, ఒక ఫీల్ జనరేట్ చేయటం, ఆ ఫీల్ ని ఆడియన్స్ తో పాటు ఇంటికి పంపించడం ఇమ్తియాజ్ అలీ సినిమాలు చూసి నేర్చుకోవాలి. ఆయనలా చేయకపోవచ్చు, అట్లీస్ట్ ట్రై చేయాలి. సగం చేసినా, కొంచెం చేసినా అద్భుతాలు చూస్తాం, చాలా అద్భుతాలు చూస్తాం. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వారం సంవత్సరం మొత్తం మీద పోల్చి చూసుకుంటే 100-150 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఇంప్రెస్ చేస్తున్న సినిమాలు ఎన్ని? కథే సరిగ్గా రాయకుండా సినిమాలు తీసేస్తున్నారు, కథలో విషయం లేకుండానే సినిమా అనేస్తున్నారు. అది కాదు, ఇమ్తియాజ్ అలీ సినిమాలు చూడాలి. ఈ మేము ఓపసాంగా సినిమా చూస్తే అర్థమవుద్ది కథ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కథని బలంగా రాసుకుంటే క్రియేట్ అయ్యే స్పెషల్ మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటది అనేది. హిస్ జీనియస్. ఎన్ని విషయాలు ఇన్వాల్వ్ చేశాడు ఈ కథలో, ఎన్ని విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ గురించి ఇమ్తియాజ్ అలీ చెప్పే డెఫినేషన్స్, ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది. కొత్తగా ప్రేమని ఆయన ఎప్పుడు స్పెషల్ గా చూపెడతా ఉంటారు. ప్రేమలో ఉన్న ఎన్నో కోణాలని ఆయన ఆవిష్కరిస్తూ ఉంటారు. ఎలా కుదురుద్ది ఆయనకి ఆలోచిస్తాడు, ప్రేమలోకి వెళ్తాడు, ఆ ప్రేమికుల భావాన్ని, వాళ్ళ భాషని, వాళ్ళ భావోద్వేగాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచే వస్తాయి, లిటరేచర్ నుంచి వస్తాయి, మనుషులను అర్థం చేసుకోవడం నుంచి వస్తాయి, రియల్ స్టోరీస్ ని అవగాహన చేసుకుని వాటి గురించి సరైన రీసెర్చ్ చేస్తే వస్తాయి. మనం రూమ్ లో కూర్చుని పెన్ను పట్టుకుంటే రావు, డివిడీలు పెట్టుకుని వేరే సినిమాలు, వేరే భాషల్లో ఉన్న సినిమాలు చూస్తే రావు. డిఫరెంట్ పీపుల్ ని, డిఫరెంట్ కథల్ని, డిఫరెంట్ మనస్తత్వాల్ని అధ్యయనం చేసినప్పుడు గొప్ప కథలు వస్తాయి, మంచి ఫీలింగ్ క్రియేట్ చేసే ఎమోషన్స్ వస్తాయి. అది ఇమ్తియాజ్ అలీ చేస్తారు. జీనియస్ కి మామూలుగా కథలు రాసే వాళ్ళకి తేడా అదే, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే వాళ్ళ మనసులో కథలు పుట్టవు, కథలు అలా వాటంతా అవే ఫామ్ అయిపోవు. వాటి దగ్గరికి వెళ్ళాలి, వాటి గురించి అన్వేషించాలి, అప్పుడు వస్తాయి. ఊరకనే ఇట్లా కూర్చొని పెన్ను పెడితే పేపర్ మీద అలా రాసుకుంటూ వెళ్ళిపోతే మంచి కథలు రావు, మంచి ప్రేమ కథలు ఉత్పన్నమవు. వాటిని వెతికే మనసు ఉండాలి, వెతుక్కుంటా వెళ్తే ఆ అన్వేషణలో నుంచే అద్భుతాలు పుడతాయి. ఇమ్తియాజ్ అలీ ఈ సినిమాని అలా అన్వేషించే బాగా రాశారు అని అనిపించింది నాకైతే మాత్రం. నేను చాలా రోజుల తర్వాత చాలా మంచి లవ్ స్టోరీని చూశాను. సయారా తర్వాత ఈ సినిమాని అంత అద్భుతంగా ఎంజాయ్ చేసింది. హిందీలో వస్తాయి ఇలాంటి లవ్ స్టోరీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనకే వస్తున్నాయి. కాకపోతే యూత్ ఎమోషన్స్ కొంచెం హైగా ఉంటాయి, అగ్రెసివ్ గా ఉంటాయి. వాటిని క్యాష్ చేసుకోవడానికి సినిమాలు తీసినారు తప్పించి మంచి మాటలు చెప్దాం, లేకపోతే ప్రేమలో ఉన్న అసలైన విశిష్టతను చెప్దామని సినిమాలు తీసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. క్యాష్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ వీక్నెస్ ఉంది, లేదా ఈ హై ఉంది, జనాలు ఈ మూడ్ లో ఉన్నారు, దాన్ని క్యాష్ చేసుకుందాం అనే ఇక్కడ ప్రేమ కథలు తీస్తున్నారు ఎక్కువ మంది. అంతే తప్పించి ఒక మెస్మరైజింగ్ గా ఎవరు ఈ కోణం ఉంది, లేకపోతే ఇలాంటి ప్రేమలు ఉంటాయి, వీటి గురించి అర్థం చేసుకుందాం, ఇలా ఉందాం అని చెప్పే ప్రేమ కథలు చాలా తక్కువ వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రేమ కథ చాలా బాగుంటుంది. మే వాపస్ ఆవుంగా అని హీరో తనకు తాను చెప్పుకుంటాడు. ఆ వెనక్కి వెళ్ళడం కోసం అతను పడిన తపన, అతను పడిన బాధ, అతను ఫేస్ చేసిన పరిస్థితులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సినిమా అక్కడే మొదలవుద్ది. 95 ఏళ్ల ముసలాయన చావుకు దగ్గరగా ఉన్నాడు, కానీ చచ్చిపోలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక తీరని కోరిక ఉంది, ఆ తీరితేగానే ఆయన చావడు, నరకయాతన అనుభవిస్తున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చచ్చిపోతే పని అయిపోద్ది, ఆయన వదిలించేసుకుందాం, ఆయన కూడా రిలీఫ్ అవుతాడు, ఆయన కూడా ఒక ముక్తి వస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆయన చావడు, ఎందుకని? ఒక నెరవేరని కోరిక ఉంది. అదేంటి? ఆయన మనవడు వచ్చాడు, ఆ కోరికని
అతను కూడా లైట్ తీసుకున్నాడు. కానీ ఆ ముసలాయన ఇంటెన్షన్ ని ఆ మనవడు అర్థం చేసుకున్నాడు. ఏదో జరిగింది, ఏదో ఉంది ఈయన గతంలో అని వెతుకుంటూ వెళ్ళాడు. కనపడింది, కొన్ని నిజాలు తెలిసాయి. ఆ ముసలాయన ప్రేమ కథ గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. ప్రేమ కథ ఇమ్మెచ్యూర్ ప్రేమ కథ, కానీ అందులో ప్యూరిటీ ఉంటుంది, అందులో డెప్త్ ఉంటుంది, అందులో స్ట్రెంగ్త్ ఉంటుంది, కట్టుబడేస్తుంది. చాలా గొప్ప విషయం ఉంటుంది. ఇంతియాజ్ అలీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రేమ అనేది పుట్టదు, దాని క్యాలిక్యులేషన్స్ ఉండవు, అది జరుగుద్ది. ఇట్ హ్యాపెన్స్. ఎందుకు జరుగుద్ది చెప్పలేం. అలా జరిగిన ప్రేమని ఎందుకు మర్చిపోలేం చెప్పలేం. కొన్ని అంతే. అదే ఈ సినిమాలో చూస్తాం. ప్రేమలో ఉన్న అసలైన డెప్త్ ని చూస్తాం, స్వచ్ఛతను చూస్తాం, అద్భుతాన్ని చూస్తాం. తర్వాత ప్రేమ అనే విషయమే కాదు, పార్టీషన్ గురించి కూడా చాలా సీరియస్ గా, చాలా డెప్త్ గా డిస్కస్ చేశారు. ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానించలేదు, ఎవరిని వేలెత్తి చూపించలేదు. అక్కడ ఉన్న పరిణామాలు ఇవి, వాటి మూలంగా ఇంత బాధ చాలా మంది మనుషుల్లో ఉంది అన్న విషయాన్ని మాత్రమే చెప్పారు. ఎవరో వైపు స్టాండ్ తీసుకోలేదు ఇంతియాజ్ అలీ. పరిస్థితుల్ని క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇలా జరిగింది అని ఒక క్వశ్చన్ మనకేశారు. మనం కూడా ఏమీ చెప్పలేం, కొన్ని అలా జరిగిపోయాయి కదా అయ్యో అని బాధ మాత్రమే పడదు, అలాంటి ఫీలింగ్ ఇస్తారు. పార్టీషన్ కి సంబంధించి ఆయన కథలో ఇన్వాల్వ్ చేసిన ట్రాక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, షాకింగ్ గా కూడా ఉంటది. కొన్ని పరిస్థితులు మనుషుల్ని క్రూరంగా తయారు చేస్తాయి. ఆ క్రూరత్వంలో మనసు తరుక్కుపోయే సంఘటనలు జరుగుతాయి. వాటిని తలుచుకున్నప్పుడల్లా బాధ పొంగుద్ది. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. కొన్ని సిచ్యువేషన్స్ అందరి చేతుల్లో ఉండవు, చూస్తూ ఉండాల్సిందే. ప్యూర్ లవ్ స్టోరీని చెప్పడమే కాదు, పార్టీషన్స్ మూలంగా ఇలాగా వలసదారులు, శరణార్థులు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వస్తున్నారు. వాళ్ళు చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. శరణార్థులుగా ఉండడం అనేది నిజంగా ఒక శాపం. ఒక చోట పుట్టి ఇది నా నేల అనుకున్న తర్వాత అక్కడ ఉండనివ్వకుండా వాళ్ళని తోలేస్తే, అక్కడి నుంచి వాళ్ళని గెంటేస్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఎంత కంఫర్టబుల్ గా వేరే చోట ఉన్నా వాళ్ళు వలసదారులే, వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళే, సెటిలర్సే. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండదు. వాళ్ళ సొంత నేలని వదిలిపెట్టి వచ్చిన తర్వాత పరాయి నేల మీద బతుకుతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళని వదిలిపెట్టదు అన్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఈ సినిమాలో ఇంతియాజ్ అలీ. ఇంతియాజ్ అలీ 2-3 ట్రాకులు తీసుకున్నా వాటిని చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేస్తారు. ఆయనకి టెక్నికల్ గా అందరూ కూడా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. ఏఆర్ రెహమాన్ ఉన్నారు అంటే ఇంకా బాగా ఇంతియాజ్ అలీ ఎమోషన్ ని, ఫీలింగ్ ని, ఆయన కథ చెప్పాలనుకున్న విధానాన్ని సూపర్ గా ఎలివేట్ చేస్తారు. మళ్ళీ ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఒక మంచి ఫీల్ క్రియేట్ చేశారు. ఇంతియాజ్ అలీతో ఆయన జర్నీ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటది. ఈ సినిమాలో కూడా ఆ విషయాన్ని మనం ఫీల్ అవుతాం. మంచి పాటలు ఉన్నాయి, మంచి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతాం పాటల మూలంగా ఈ సినిమా చూసినంతసేపు. ఇంతియాజ్ అలీ సినిమా అంటే కథ బలంగా ఉండటం, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండటం, మ్యూజిక్ బాగుండటమే కాదు, క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, పెర్ఫార్మెన్స్ లు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అది కూడా ఈ సినిమాలో చూస్తాం. 4 క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ సినిమాలో. నసరుద్దీన్ షా, ఆయన మనవడు దిల్జిత్ దోసాంజ్. అలాగే నసరుద్దీన్ షా చిన్నప్పుడు పార్టీషన్ కు ముందు ఆయన పంజాబ్ ఏరియాలో ఉండేవాళ్ళు, అంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఆయనకు ప్రేమ కథ ఉంది ఒక ముస్లిం అమ్మాయితో. ఈయన సిక్. యంగ్ నసరుద్దీన్ షా రైనా, వేదాంగ్ రైనా చాలా బాగా చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాడు, బాగున్నాడు. అతనికి పేరుగా షార్వారి. చూడముచ్చటగా ఉంటుంది జంట. వాళ్ళిద్దరి మధ్యన నడిచే ప్రేమ సన్నివేశాలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ ప్రేమ కథని ఆస్వాదించకుండా ఉండలేము. అందులో ఉన్న మజాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటది వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్. ఇన్నోసెంట్ గా కానీ ప్యూర్ గా ఉంటుంది. ఆ ప్యూరిటీ కట్టుబడేస్తుంది. అంత బాగుంటది సినిమాలో ఉన్న లవ్ స్టోరీ. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గుర్తు పెట్టుకుంటాం. షర్వారి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేసింది. వేదాంగ్ కూడా చాలా బాగా చేశాడు. నసరుద్దీన్ షాకి అయితే నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. ఎంత బాగా చేశారు ఆయన, ఎంత బాగా చేశారు అంటే ఆయన మధ్యపరపు వచ్చేసింది 95 years, కానీ ఒక పాత గాయం మానలేదు. ఆ బాధని ఆయన భరించలేకపోతా ఉంటాడు. వెళ్ళిపోవాలి, చనిపోవాలి, కానీ చనిపోలేకపోతున్నాడు. ఆ కోరిక తీరిందే అతను చనిపోలేడు. ముసలోళ్ళు అయిపోయారు. చావుకు దగ్గరగా ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మనకు అర్థం కాని విషయంగా మాట్లాడుతూ ఉంటారు. కాస్త మతిమరుపు ఉన్నట్టు ఉంటది. వాళ్ళు ఏదో వేరే వేరే భాష, వేరే వేరే పదాలు వాడుతూ వేరే వేరే కథలు మాట్లాడుతూ ఉంటారు. వాటిలో ఇంటర్నల్ మీనింగ్ వేరే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేం, మనకు అర్థం కాదు. ఆ పరిస్థితుల్లో ఆయనతో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోవచ్చు. అలా ఆయన అర్థం లేని విషయాలు, అర్థం లేని కథలు చెప్తా ఉంటాడు. దానికి డీటెయిలింగ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇంతియాజ్ అలీ చూపించే విధానం అద్భుతంగా ఉంటది. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయరు, క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాయి. నసరుద్దీన్ షా పాత్ర మాట్లాడే మాటలు విని తను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈజీ కాదు, బట్ ఇంతియాజ్ అలీ లాంటి జీనియస్లు కదా ఈజీ, చాలా బాగా హ్యాండిల్ చేశారు. నసరుద్దీన్ షా వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. ఇండియా మొత్తం గర్వపడే బెస్ట్ యాక్టర్. ఆయనకు మంచి రోల్ దొరికింది. ఆయనతో చాలా బాగా యాక్ట్ చేయించారు ఇంతియాజ్ అలీ. దిల్జిత్ కూడా చాలా బాగా చేశారు. ఈ 4 పెర్ఫార్మెన్స్లే చాలా బాగుంటాయి. వీళ్ళనే కాదు, సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. అలాగే ఇంతియాజ్ అలీ అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మోడర్న్ డే రిలేషన్షిప్స్ ని, మోడర్న్ డే లవ్ ని క్వశ్చన్ చేస్తానే ఉంటారు. ఎలా క్వశ్చన్ చేస్తారు? పాతకాలపు జ్ఞాపకాలని, పాతకాలపు ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చూపిస్తూ ఇప్పుడు ఆ క్లారిటీతో లేరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇక్కడ హీరో క్యారెక్టర్ తో ఆయన చెప్పేది అదే. రిలేషన్షిప్స్ కి సంబంధించి భయపడతా ఉంటాడు. ఉద్యోగం చేయడానికి సంబంధించి స్థిరత్వం ఉండదు. వీటికి సంబంధించి క్లారిటీ తన తాత కథని తెలుసుకుంటూ తెచ్చుకుంటాడు హీరో. అంటే ఇది కూడా
ఇంతియాజ్ అలీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం సొసైటీకి, యూత్ కి, రిలేషన్షిప్ కి ఏం కావాలి, ఎలా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అన్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిస్కస్ చేస్తాడు. పాత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ. అంత ముందు కూడా కొన్ని సినిమాలు ఆయన ఇలా చెప్పిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఒకటే, ఇంతియాజ్ అలీ సినిమాకి వెళ్ళిన తర్వాత అంటే కొన్ని కథలు అర్థం కాకుండా బలంగా ఉంటాయి, కానీ ఏదో ఒక విశేషం ఉంటుంది. అందరికి ఎక్కువ మందికి అవి కన్వే అవ్వకపోవచ్చు, ఎక్కువ మందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే కొంచెం ఫిలాసఫీ ఎక్కువైనప్పుడు, ఇన్ఫర్మేషన్ ఎక్కువైనప్పుడు, కొన్ని విషయాలని బలంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఎమోషన్స్ కి ఆయన ఎక్కువ అవకాశం ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ కి అవకాశం తక్కువ ఇస్తారు. అప్పుడు అవి కొంచెం హార్డ్ గా ఉంటాయి అందరికి కనెక్ట్ అవడానికి. బట్ ఈ సినిమాలో అలాంటి పరిస్థితి లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది, ఒక మంచి ఫీల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారనే అవకాశం ఉంటే థియేటర్ లో చూడండి. మేము వాపస్ ఆవుగా, చాలా బాగుంది సినిమా. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.